గండం రాజుకుంటుంది. సుమన, పెద్దవాళ్లతో అలా మాట్లాడుకో. గండం ఈవిడ వల్లే రాబోతున్నప్పుడు పెద్ద లేదు చిన్న లేదు, మెడపెట్టి గెంటేయడమే. నోర్మోయ్, పావునైనా నా కూరల్లో స్వభావరీత్యా విషం ఉంటుంది. అదే నీలాంటి దుర్మార్గురాలి ఒంట్లో నిలువెల్లా ఉంటుంది విషం. హరి, అంత మాట అంటే వింటి పెద్దబొట్టమ్మా. అనిపించుకోవడానికే నేనున్నాను అనుకుంటుందేమో. మా చిన్న మరదలు మీలాంటి పాముల కన్నా ప్రమాదకరమని ఎలా అంటావు? నిజం కాబట్టే అంటాను. ఏంటా నిజం? శాంభవి అమ్మవారి గుడి దగ్గర విషప్రయోగం జరుగుతోందని సుమనకి తెలిసినా చెప్పలేదు విశాల్ బాబు. ఏంటి పెద్దమ్మ నువ్వనేది? మమ్మీ, మానబండానికి కూడా ఏమైనా? అవును నైని, అమ్మవారి సన్నిధి దగ్గర విషం ఉందని నాగులో అయిన నేను, నా భర్త నాగయ్య గ్రహించగలిగాం. ఆ విషయం నీతో చెప్పాలని వచ్చాను, కానీ ఉలుచినెత్తుకోవడానికి నాకొక్క పూట అవకాశం ఇస్తానని ఆశ చూపించి నన్ను అడ్డుకుంది మీ చెల్లి. నోర్మయ్, అబద్ధాలాడడానికి సిగ్గులేదు? నాకా నీకా? నాకు సిగ్గులేదంటావా? సుమన, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.